హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏప్రిల్ నెల రేషన్ పంపిణీకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. అలాగే రేషన్లో ఏమేమి ఇస్తారనేది తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు 3 నెలల రేషన్ అనేది అయితే అందించబోతున్నారు. వీటితో పాటు మనకు కిరోసిన్ అయితే కనుక పంపిణీ అయితే చేస్తున్నారు. అలాగే విద్యార్థులకు కూడా రేషన్ అయితే ఇస్తున్నారనమాట. సో వీటన్నిటికీ సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అవన్నీ మీకు చూపించి వీడియోలు అయితే కనుక క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. అఫీషియల్ అప్డేట్స్ కూడా అయితే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియో లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏప్రిల్ నెల రేషన్ పంపిణీకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ రావడం జరిగింది. ఆల్రెడీ ఏపీలో మనకు ఈ ఏప్రిల్ నెల రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారన్నమాట. అంటే మనకు దివ్యాంగులకు అలాగే వృద్ధులకు అంటే 65 ఏళ్ళు పైబడిన వారికి అయితే కనుక ఇంటి వద్దకే వెళ్ళి రేషన్ డోర్ డెలివరీ అయితే కనుక చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ప్రక్రియ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే అయ్యిందనమాట. అయినప్పటికీ మనకు ఏప్రిల్ నెల రేషన్ పంపిణీకి సంబంధించి రూల్స్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అందులో భాగంగా మొదటి రూల్ చూసుకుంటే కనుక మనకు 3 నెలల రేషన్ అనేది ఒకేసారి ఇస్తామని అయితే కనుక ప్రభుత్వం చెప్పిందనమాట. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి మీరు కూడా స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట. అఫీషియల్ అప్డేటు ఏప్రిల్, మే, జూన్ నెలల కోటా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ షాపులకు రైస్ను తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 18 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. ఎఫ్సిఐ వద్ద భారీగా బియ్యం నిల్వలు ఉండడంతో కొత్తగా వచ్చే ధాన్యానికి చోటు లేకుండా పోయింది. వాటిని ఖాళీ చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అలాగే కాకుండా ఇప్పుడు సమ్మర్ ఉంది కదా, సమ్మర్లో ఎక్కువ మంది ఇబ్బంది పడకూడదని చెప్పి ఒకేసారి ఇవ్వాలని చెప్పి నిర్ణయించిందనమాట. సో అఫీషియల్ అప్డేట్ కూడా అయితే చూసుకోవచ్చు. సో ఇంకా ఇవేంటంటే కనుక మనకు ఒకవేళ మీకు 1వ తేదీన ఈ రేషన్ 3 నెలల రేషన్ అనేది ఇవ్వలేకపోయినా కూడా మనకేంటంటే కనుక 15వ తేదీ వరకు ఉంటుందన్నమాట. అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ ఇస్తారు కదా. సో ఆ లోపైన కానీ మళ్ళీ మీకు డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి ఇంకా రేషన్ డీలర్లకు అయితే కనుక రేషన్ అనేది రావాల్సి ఉంటుంది కదా. సో రేషన్ వచ్చేకి దానికి టైం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు ఇన్ కేసు 1వ తేదీ ఇవ్వలేకపోయినా కూడా మళ్ళీ మనకు 15వ తేదీ వరకు ఇస్తారు కదా ఎలాగో, అప్పుడైనా కానీ మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక రెండోది చూసుకుంటే కనుక రేషన్ కార్డుదారులకు సంబంధించి కిరసనాయిలను అయితే కనుక పంపిణీ అయితే చేస్తున్నారనమాట. ఆల్రెడీ ఈ ప్రక్రియ అయితే కనుక ప్రారంభమైతే అయ్యింది. సో గ్యాస్ కొరత నేపథ్యంలో గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో రేషన్ కార్డుదారులకు అయితే కనుక ఆల్రెడీ సోమవారం నుంచి అయితే కనుక రేషన్లో ఈ యొక్క కిరసనాయిలను అయితే కనుక పంపిణీ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి 2800 కిలో లీటర్ల కిరసనాయిలను అందించిన విషయం అయితే తెలిసిందనమాట. అందులో భాగంగానే మనకి ఎవరెవరికి ఇస్తున్నారంటే కనుక గ్రామీణ ప్రాంతం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం అనమాట. అలాగే గిరిజన ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క కిరసనాయిలను అయితే ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాలను అయితే ఇవ్వరు. ఒకవేళ మీకు గ్రామీణ ప్రాంతం అలాగే గిరిజన ప్రాంతం అయితే మీకు ఈ యొక్క కిరసనాయిలు అనేది ఇచ్చారా లేదా అనేది అయితే కనుక కామెంట్ అయితే కనుక చేయండి. సో అఫీషియల్ అప్డేట్ అయితే కనుక వచ్చేసిందనమాట మనకైతే కనుక. సో మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఏప్రిల్ 15వ తేదీ లోపు అయినా కానీ మీకు డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత చూసుకుంటే విద్యార్థులకు సంబంధించి కూడా అయితే కనుక రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు. మరి ఎవరెవరికి చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకుంటే కనుక వేసవి సెలవుల్లోనూ కరువు మండలాల విద్యార్థులకు ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 51 మండలాల్లో డ్రై రేషన్ స్కీమ్ అమలు అయితే చేయనుంది. ప్రాథమిక పాఠశాల చదివే ఒక్కో విద్యార్థికి నెలకు 4 కిలోలు, ఉన్నత పాఠశాల స్టూడెంట్స్కు 6 కిలోల చొప్పున బియ్యము, అలాగే 35 గుడ్లు, 21 చిక్కీలు అందజేయనుంది. 2వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య చదివే విద్యార్థులకు ఇది వర్తిస్తుందన్నమాట. సో అదే కాకుండా మనకు సో ఎక్కడ ఇస్తున్నారంటే కరువు మండలాలుగా గుర్తించినటువంటి 51 మండలాల్లో మాత్రమే ఇస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే అందరికి ఇవ్వట్లేదన్నమాట. ఓన్లీ కరువు మండలాలుగా గుర్తించింటారు కదా, 51 మండలాల్లో ఇస్తున్నారు. డ్రై రేషన్ అనమాట అది కూడా. సో ఇందులోనే ఏంటంటే కనుక ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థికి అయితే కనుక 4 కిలోలు ఇస్తారు. అలాగే ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తారు. ఇక 35 గుడ్లు, 21 చిక్కీలు అందజేస్తారు. 2 నుంచి 10వ తరగతి మధ్య చదివే విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. సో ముఖ్యంగా మనకు ఈ ఏప్రిల్ నెలలో ఆల్రెడీ సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో సమ్మర్ హాలిడేస్ కూడా ఇస్తారు కాబట్టి సో ఈ ఏప్రిల్ నెలలో అయితే కనుక వీటిని డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారనమాట. సో కొద్దిగా లేట్గా అయినా కానీ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇంకా స్కూల్స్ రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి స్కూల్స్ హాలిడేస్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈ రేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంచుమించుగా మనకు ఈ ఏప్రిల్ ఎండింగ్లో అలా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు సమ్మర్ హాలిడేస్ కూడా అప్పటి నుంచే కదా వచ్చేది. సో అందువల్ల అయితే సమ్మర్ హాలిడేస్లో
ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. అలాగే ఇక నార్మల్ రేషన్లో చూసుకుంటే కనుక బియ్యం అయితే ఇస్తున్నారనమాట. బియ్యంతో పాటు కందిపప్పు అయితే ఇవ్వట్లేదు ఈసారి. సో చాలా రోజుల నుంచి కందిపప్పు ఇవ్వట్లేదు. అలాగే మనకేంటంటే కనుక మనకు ఈ యొక్క గోధుమ పిండి ప్యాకెట్లను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అంటే మనకు జిల్లా కేంద్రాల్లో అయితే కనుక సో సబ్సిడీలో కేజీ ప్యాకెట్ 20 రూపాయల చొప్పున గోధుమ పిండిని అయితే కనుక పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క రాగులు జొన్నలు కొన్ని ప్రాంతాల్లో ఇస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో అయితే ఇవ్వట్లేదు. ఇక పంచదార అయితే కనుక యథావిధిగా అయితే ఇస్తున్నారు. ఇక మీకు రేషన్లో కూడా ఏమి ఇస్తున్నారు అనేది కింద కామెంట్లు అయితే తెలియజేయండి. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక కింద కామెంట్లు అయితే కనుక సో గుడ్ అని కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కూడా అయితే కనుక కామెంట్ అయితే చేయండి.